కొన్ని యూట్యూబ్ టిప్స్ వల్ల నా టీ షర్ట్ అయితే ఇలాగ అయిపోయిందండి. అసలేం జరిగిందంటే టీ షర్ట్ పైన అయితే కొద్దిగా టీ మార్కులు అయితే పడ్డాయి. అవి ఎంత సోపు, సర్ఫ్‌తో వాష్ చేసినా పోలేదు. లాస్ట్‌కి యూట్యూబ్‌లో ఏమైనా టిప్స్ ఉంటాయేమని యూట్యూబ్‌లో అయితే వీడియో అయితే చూసాను. ఒక వీడియోలో అయితే ముందుగా ఒక 10 నిమిషాలు కలర్ పడిన బట్టల్ని ఒక బకెట్‌లో వాటర్ వేసి దాంట్లో అయితే వెనిగర్ అయితే వేయమన్నారండి. వెనిగర్ ఏసుకున్నాక దాన్ని తీసి వాష్ చేసినప్పుడు ఎక్కడైతే కలర్ పడ్డాయో అక్కడ బీచింగ్‌తో అయితే రుద్దమన్నారు. బాగా బీచింగ్ ఏసి దానిపైన నిమ్మరసంతో నిమ్మకాయ బద్దలతో అయితే రుద్దమన్నారండి. నేను కూడా సేమ్ వాళ్ళు ఏ విధంగా అయితే చెప్పారో అలాగే బీచింగు, నిమ్మరసంతో వాష్ అయితే చేశాను. టీ మార్కులయితే పోయాయండి. టీ మార్కులు పోయి వికారంగా టీ షర్ట్ అయితే మొత్తం కలర్ పోయింది. తెల్లగా అయిపోయింది. మనకెవరైనా ప్రేమగా ఇచ్చే వస్తువుల్ని మనం ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. మా అమ్మగారైతే నాకు ఎంతో ప్రేమతో తీసుకొనొచ్చారండి ఈ టీ షర్ట్ అయితే. ఎలా అయినా మళ్ళీ ఈ టీ షర్ట్‌ని కలర్ అయితే వేయాలనుకున్నాను. అందుకే ఆన్‌లైన్‌లో ఈ టీ షర్ట్‌కి సంబంధించిన కలర్‌నయితే ఆర్డర్ అయితే పెట్టానండి. టీ షర్ట్ అయితే ప్యారెట్ గ్రీన్ అండి. మన కలర్ పోయిన బట్టలకైతే ఆన్‌లైన్‌లో అయితే అందుబాటులో ఉన్నాయండి కలర్స్ అయితే. కడమ్ కలర్స్ అని ఉంటాయండి. ముందుగా మనము వేడి నీళ్ళైతే తీసుకోవాలండి. బాగా వేడిగా ఉండాలి. ఆ హాట్ వాటర్‌లో అయితే మనం ఏదైతే కలర్ అయితే తెప్పించామో ఆ కలర్‌నయితే వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కలర్ మిక్స్ అయ్యాక మనకేదైతే కలర్ పోయిందో ఆ బట్టల్ని మనము ఆ కలర్‌లో అయితే మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళా ఒక నార్మల్ వాటర్ ఒక బకెట్‌లో అయితే తీసుకోవాలి. బకెట్‌లో తీసుకున్నాక మనం ఆర్డర్ చేసిన కలర్స్ లోనే మనకి డ్రై ఫిక్స్ లిక్విడ్ అనే వస్తుందండి. ఆ లిక్విడ్ ని అయితే వేసుకొని ముందుగా మనము కలర్ లో అయితే మిక్స్ చేసాం కదా, దాన్ని తీసి ఈ డ్రై ఫిక్సర్ లో అయితే వేసుకోవాలండి. అంతే అండి, ప్రాసెస్ అయితే ఇంతే. ఈ కడమ్ కలర్ ప్యాకెట్ లో అయితే బాడీకి సంబంధించిన గ్లౌజ్ అయితే వచ్చింది, కానీ హ్యాండ్ కి అయితే గ్లౌజెస్ అయితే రాలేదండి. మీరు యూస్ చేసేటప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ గ్లౌజెస్ అయితే వేసుకోండి. ముందుగా మనము హాట్ వాటర్ లో కలర్ వేసి మిక్స్ చేసుకొని మళ్ళీ నార్మల్ వాటర్ లో డ్రై ఫిక్సర్ వేసుకొని చేసుకుంటే మనకు పోయిన కలర్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఇది మీకు నేను మళ్ళీ సాయంత్రం అయితే చూపిస్తున్నానండి. టీ షర్ట్ అయితే పూర్తిగా ఆరిపోయింది. ఇప్పుడు చూడవచ్చు, చాలా బాగా వర్క్ అయిందండి. ఈ కడమ్ కలర్స్ అయితే చాలా బాగా వర్క్ అయ్యాయి. పోయిన టీ షర్ట్ కలర్ మొత్తం తీసుకొని వచ్చిందండి. వర్క్ అయితే చాలా బాగా అయ్యింది టీ షర్ట్ పైన. మనం పెట్టుకునేటప్పుడే కలర్ అయితే చూసుకొని పెట్టుకోవాలండి. మనం ప్యారెట్ గ్రీన్ అయితే ప్యారెట్ గ్రీనే పెట్టుకోవాలి. ఇంకో గ్రీన్ పెట్టుకున్నామంటే కలర్ అయితే సరిగ్గా రాదు. మీకు ఎప్పుడైనా ఇలాగా జరిగిందేమో కింద కామెంట్ అయితే చేయండి.